Drop it. Hi friends, welcome to our channel Siri Ganesh Enterprises. And ఇప్పుడు మనం చూడాల్సిన ఇంకొక ప్రాబ్లం గురించి. ప్రాబ్లం ఏంటి అంటే థ్రెడ్ అనేది ట్రిమ్మింగ్ చేస్తూ రెగ్యులర్గా కింద నిడిల్ ప్లేట్ కింద మొత్తం స్ట్రక్ అవుతుందన్నమాట. ఆ స్ట్రక్ అయింది ఎలా తీసుకోవాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి ఒకసారి చూద్దాం. తీయాలంటే ఒకటి ఎల్లంకి కావాలి. ఇది ఎల్లంకి అంటారు. మీకు ఇలా టీ లాగా ఏమి ఉండదు, జస్ట్ ఒక షీట్ వస్తుంది మీకు. అన్ని ఎల్ టైప్లో ఉండి ఒక చాలా షీట్ ఉంటుంది, అన్ని సైజెస్ ఉంటాయి అందులోన. 3 mm ఒక ఎల్లంకి తీసుకోవాలి మీరు. లేదు అనుకుంటే కొన్నింటికి స్టార్ వస్తుంది అనమాట, ఇలాంటి స్టార్ స్క్రూ డ్రైవర్, ఇది స్టార్ ఉండాలి. అండ్ ఇంకొకటి మైనస్ కూడా మనకు కావాలి. కొన్ని టూల్ బాక్స్లో ఇలాంటి జెడ్ స్క్రూ డ్రైవర్ వస్తే ఓకే, లేదు అంటే ప్రాబ్లం లేదు. ఇలాంటి పెద్ద స్క్రూ డ్రైవర్ ఒకటి పెట్టుకున్నా కూడా మనకు ప్రాబ్లం అనేది క్లియర్ చేసుకోవచ్చు. ఓకే, ఈ 3 అయితే టూల్స్ మన దగ్గర ఉండాలి, 3 టూల్స్. ఓకే, ఇప్పుడు మనం ఈ ఫ్రేమ్ ఎలా ఓపెన్ చేయాలో చూద్దాం. ఈ ఫ్రేమ్కి వచ్చేసి మనకు ఎల్లంకీస్ ఉంటాయి. ఈ ఎల్లంకీస్ ఈ 3 mmతో ఇటు లాస్ట్ 2 ఉంటాయండి, ఇటు లాస్ట్ 2 ఉంటాయి, అటు లాస్ట్ 2 ఉంటాయి స్క్రూస్. ఈ వెనక బ్యాక్గ్రౌండ్ అయితే ఇది అల్యూమినియం ఫ్రేమ్ ఉందో ఈ ఫ్రేమ్కి పట్టుకొని ఇక్కడ క్లిప్స్ ఉంటాయి. ఈ లాక్స్కి దీంతో మనం తీసేసుకోవాలి, ఇలా లూజ్ చేసుకోవాలి. బయటకు వచ్చేస్తుంది మీకు ఫ్రేమ్ కంప్లీట్గా, బయటికి తీసేయాలి. ఇలా ఫ్రేమ్ బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చింది తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇది నిడిల్ ప్లేట్. నీడిల్ ఏదైతే ఉంటుందో అది కిందికి దిగేదాన్ని నిడిల్ ప్లేట్ అంటారు. ఈ హోల్లో మనకు నీడిల్ దిగుతూ ఉంటుంది. ఈ ప్లేట్ ఓపెన్ చేసుకొని మనం ఇక్కడ రెగ్యులర్గా 2 డేస్కి ఒకసారి కంపల్సరీగా ఇది క్లీన్ చేసుకోవాలి. బాగా వాడేవాళ్ళు డైలీ చేసుకున్న ప్రాబ్లం లేదు. కొంచెం రేర్ మెషిన్ యూస్ చేసే వాళ్ళు 2 డేస్కి ఒకసారి చేసుకోవచ్చు. ఇది ఉంటే దీంతో ఇలా పెట్టేసి ఇలా లెఫ్ట్ సైడ్కి స్క్రూ లూజ్ చేయాలి. ఇలా హోల్లో పెట్టేసి ఇలా లూజ్ చేయాలి. ఇది లేదు ఎలా చేయాలి? ఇది లేదు అన్నప్పుడు ఈ మషిన్ మొత్తం ఇక్కడ వీల్ ఉంటుంది. సో మ్యాక్సిమం ఇలా కంప్లీట్గా వచ్చే వరకు చేసేసి పెద్ద స్క్రూ డ్రైవర్ ఏదైతే ఉంటుందో ఇది ఇలా పెట్టేసి కూడా మనము మైనస్ ఉండాలి ఇక్కడ, ఇది మైనస్. ఇలా పెట్టేసి దీంతో మనం స్ట్రైట్గా పైన ఈ డివైజెస్ ఉన్నాయి కాబట్టి కొంచెం కంఫర్ట్ లేదు. యాక్చువల్లీ అయితే మనకు ఇలా వచ్చేస్తుంది అనమాట. ఈ హెడ్ మొత్తం 1 number నీడిల్ పెడితే అటు స్క్రూ మనం బ్యాక్ సైడ్ నుంచి తీసుకోవచ్చు. తర్వాత ఇటు సైడ్ మొత్తం 12 number నీడిల్ పెట్టేసుకుంటే హోల్లో మనకు ఇటు సైడ్ గ్యాప్ వస్తుంది కదా, ఈ స్క్రూ ఇటు నుంచి తీసేసుకోవచ్చు. సో ఇలా పెద్ద స్క్రూ డ్రైవర్తో మనం డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. లూజ్ చేసుకొని చేతితో కూడా మనం తీసుకోవచ్చు. ఇలా స్క్రూలు జాగ్రత్తగా పెట్టుకోవాలి పడిపోకుండా. ఈ నిడిల్ ప్లేట్ ఇలా తీస్తే ఇక్కడ చూసారు కదా ఎంత థ్రెడ్ స్ట్రక్ అయ్యింది. ఇలా అన్నమాట, థ్రెడ్స్ అన్నీ ఇక్కడ జామ్ అయి ఉంటాయి. ట్రిమ్మింగ్ ఇలా ఉంటే ప్రాపర్గా పని చేయదు, మనకు సౌండ్స్ రావడం లేదా ఈ ట్రిమ్మింగ్ బ్రేక్ అయిపోవడం, సైడ్కి వెళ్ళిపోవడం, ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలా ఉన్న థ్రెడ్స్ అన్నీ మనం ఇలా తీసేసుకోవాలి. మీకు ఒక ప్లక్కర్ ఇస్తారు కదా చిన్నది టూల్ బాక్స్లోన, ఆ ప్లక్కర్స్ తోటి చిమ్టా అంటారు. ఆ ప్లక్కర్స్ దాంట్లో వచ్చినా సరే, లేదు అనుకున్నా మీకు బయట కూడా దొరుకుతాయి, వాటితోటి కూడా మీరు ఏవి లేదనుకుంటే సీజర్ ప్లక్కర్ తోటి కూడా మనం ఇవన్నీ క్లీన్ చేసేసుకోవచ్చు. సో ఇది మర్చిపోకుండా అందరూ కంపల్సరీగా మెయింటైన్ చేసుకోవాలి. చాలామంది అంటారు మాకు తెలియదు మేడం, మాకు చెప్పలేదు మేడం. ఎవరు ఏవి అన్నీ చెప్పారండి. టైంని బట్టి మనం చెప్పినట్లు చేసుకుంటూ పోతే అవే వచ్చేస్తాయి. ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్పినప్పుడు చేసుకోవాలి. ఎందుకంటే రోగం రాందే రోగం ఇది వస్తుంది అంటే అది వాళ్ళకు దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు, ఏమొస్తుందో అన్న థాట్ ఉంటుంది. కాబట్టి ఇవి అన్ని మిషన్ తీసుకునే వాళ్ళకి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయరు, ప్రాబ్లం వచ్చిన తర్వాత చెప్తారు, అప్పుడు చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఇవి అన్ని థ్రెడ్స్ మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి. బిజినెస్ అంటే మెయిన్ డిసిప్లిన్ ఇంపార్టెంట్. చెప్పింది వినాలి పూర్తిగా. ఏ దాంట్లో అయినా కూడా చెప్పింది అర్థమయ్యేలా వినాలి, చెప్పడం కూడా అర్థమయ్యేలా చెప్పాలి. నేను అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటున్నాను. అర్థం కాకపోతే డౌట్స్ ఉంటే అడగొచ్చు, ప్రాబ్లం లేదు, చెప్తాను. అండ్ ఇలా క్లీన్ చేసుకొని ఇక్కడ మనం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఏది వేయాలి? మిషన్ ఆయిల్. మిషన్ ఆయిల్ అయితే ఏదైతే వైట్ ఆయిల్ ఉంటుందో నార్మల్ కుట్టు మిషన్కి వాడేది అదే వైట్ ఆయిలే. ఇక్కడ ఈ ట్రిమ్మింగ్ ఈ బాబిన్ ప్లేస్లో అంతలో కూడా ఆయిలింగ్ చేసుకోవాలి. చేసుకొని యాస్టేజ్గా సేమ్ ప్లేట్ పెట్టేసి స్క్రూస్ టైట్ చేసుకోవాలి.
సో రైట్ సైడ్ తిప్పేస్తే స్క్రూ టైట్ అయిపోతుంది. మనకు 3 స్క్రూ ఉంటాయి, కొన్నింటికి స్క్రూ 2 ఉంటాయి, ఇక్కడ కూడా ఒకటి వస్తుంది చిన్నది. సో ఇలా టైట్ చేసేసుకోవాలి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఏంటంటే మనకు ట్రిమ్మింగ్లో ఇప్పుడు చూసారు కదా ఇంత డస్ట్ ఇంత థ్రెడ్స్ మనకు అందులో ఉండిపోయాయి. ఇవి మనకు చూడడానికి కనిపించవు. మనకి ఏంటంటే క్లాత్ ఉంటుంది, దాని ఫ్రేమ్ ఉంటుంది, ఫ్రేమ్ మీద క్లాత్ పెట్టేస్తాం. ఇక్కడ కింద ఏమవుతుందో మనకు తెలియదు. అండ్ మీరు బాబుని పెట్టేటప్పుడు తీసేటప్పుడు కూడా ఈ థ్రెడ్ కనిపించదు, ఇది ఓన్లీ పైన మాత్రమే స్ట్రక్ అయి ఉంటుంది. సో అప్పుడు మనం ఈ ప్లేట్ కంపల్సరీగా ఓపెన్ చేస్తేనే మనకు ఇది క్లీన్ అవుతుంది. ఒక్కొక్కసారి మనకు క్లాత్ స్ట్రక్ అయినప్పుడు థ్రెడ్స్ ఇరుక్కున్నప్పుడు అవి కూడా అందులో కింద కొన్ని పీసెస్ ఉండిపోతాయి మనకు కనిపించనివి. కనిపించే కాడికి క్లీన్ చేస్తాం, సైడ్కున్నవి కనిపించవు. సో అప్పుడు ఆ వర్క్ అప్పటికి అలా కంప్లీట్ చేసేసి తర్వాత ఈ ప్లేట్ ఓపెన్ చేసి మనం క్లీన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి కంపల్సరీగా. ఆయిల్ వేసుకుంటే ట్రిమ్మింగ్ ఎంత ఫాస్ట్గా మనకు ఉంటుందో దానికి ఆయిల్ ఉంటే అంత ఫ్రీగా అనేది అది ట్రిమ్మింగ్ ఫాస్ట్గా నీట్గా మూవ్ అవుతుంది సౌండ్ లేకుండా. సో చూస్తున్నారు కదండి, ఇది మన ట్రిమ్మింగ్ ప్లేట్ ఎలా క్లీన్ చేసుకోవాలి, నిడిల్ ప్లేట్. సో ట్రిమ్మింగ్ అయిన థ్రెడ్ మొత్తం అక్కడనే జామ్ అయి ఉంటుంది కాబట్టి కింద ట్రిమ్మర్ కూడా ఉంటుంది. సో అది కూడా మనకు ఇది క్లీన్ చేసుకోవడం వల్ల అదంతా క్లీన్ అవుతుంది. క్లీన్ అవ్వడం వల్ల నీట్గా మనకు స్మూత్గా వర్క్ అనేది నడుస్తూ ఉంటుంది. ప్లేట్ అయితే రెగ్యులర్గా 2 days 3 daysకి ఒకసారి ఓపెన్ చేసుకుని క్లీన్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.